సమావేశానికి వచ్చారంట. ఆ సమావేశంలో మరి వారి దృష్టికి తీసుకెళ్ళి ఉన్నట్టయితే బాగుండేది. ఇప్పుడైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు ఉన్నారు, GOMS 85ని కనుక మీరు విత్డ్రా చేస్తే తెలుగు భాషకి ఎంతో గొప్ప సేవ చేసినటువంటి వాళ్ళు అవుతారని చెప్పేసి నేను ఈ సమావేశంగా మన తెలుగు భాషా ప్రేమికులందరూ నాకు కోరుతున్నాను. అంతేకాదు మేము ఏ భాషకి వ్యతిరేకులం కాదు, ఇంగ్లీష్ భాష నేర్చుకోవద్దంటలేదు. తప్పనిసరిగా ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిది. ఇది ఎవరికో వ్యతిరేకం కాదు, ఒక బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకం కాదు, ఒక కులానికి వ్యతిరేకం కాదు, ఒక మతానికి వ్యతిరేకం కాదు, ఒక ప్రాంతానికి వ్యతిరేకం కాదు. తెలుగు భాష గొప్పతనాన్ని, తెలుగు భాష యొక్క మాధుర్యాన్ని, తెలుగు భాష చదువుకోవడం వల్ల వచ్చినటువంటి ప్రయోజనాలని కాపాడమని చెప్పి మాత్రమే కోరుతున్నానని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, మరి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రాథమిక విద్యా బోధనలో మాతృభాషలో జరగాలనేటటువంటి కోరిక, అదేవిధంగా పాఠశాల విద్యలో తప్పనిసరిగా తెలుగు మాధ్యమం ఉండాలని, మరి ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే నీతి శతక పద్యాలలో పిల్లల భాష, సాహిత్యం, సంస్కృతి పట్ల అవగాహన, ఆసక్తి కలిగించేటట్టు చేయాలని, సాహిత్యంలోని శాస్త్రీయ కోణాన్ని ఆవిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాను. అదేవిధంగా ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే ప్రత్యేక శిక్షణ పొందిన భాషా పండిత పోస్టులు కేటాయించిన నియామకాలు తక్షణమే చేపట్టాలని, ఉన్నత స్థాయి పాఠశాల స్థాయిలో లాంటి పద్యాలను, ఇతిహాస కథలను పాఠ్యాంశాలుగా పేర్కొని సాహిత్య భాషకు ఉన్న వారధిని తెలియజేయాలని చెప్పి కోరుతున్నాను. ఇంటర్ మరియు డిగ్రీలో ప్రథమ భాషగా తెలుగును తప్పనిసరిగా చేయాలని, తెలుగులో మాట్లాడటం, తెలుగు మాధ్యమంలో చదవటం గొప్పగా గౌరవంగా భావించే సమాజ స్థాపన జరగాల. ఉద్యోగ అవకాశాల్లో తెలుగును ప్రత్యేకించి అభ్యసించే విద్యార్థులకు ప్రోత్సాహంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రథమ ప్రాధాన్యత, ప్రభుత్వ పరిపాలనలోనూ ప్రజలు చేసేటటువంటి ప్రతి సమాచారాన్ని మాతృభాషలోనే జరపాల. నామఫలకాలు తెలుగు భాషలో తప్పనిసరిగా రాయాలా. పత్రికా రంగాన్ని, సమాచార వ్యవస్థను తెలుగులో మరింత బలోపేతం చేయాలా. పత్రికా రంగానికి అవసరమైన శాస్త్ర సాంకేతిక పదాలకు సరైనటువంటి తెలుగు పదాలను రూపొందించి వాటి ప్రాచుర్యం కొనసాగించాలా. తెలుగు భాషా సాహిత్యాలకు మరి తెలుగు భాషా ప్రణాళికలో సరైనటువంటి స్థానం కల్పించాలా. కవులను, కళాకారులను, శిశులైన జానపద కళా ప్రావీణ్యాలను, సాహితీవేత్తలను ప్రోత్సహించాలా. ఆ ప్రక్రియలో ఉండేటటువంటి మాధుర్యాన్ని సమాజం రుచి చూసేలా చర్యలు చేపట్టాలా. తెలుగు భాషా పరిరక్షణ శాఖ ఏర్పాటు చేయాలా. ఆ శాఖకు నిధులతో కూడిన విధి విధానాలు రూపొందించాలా. తెలుగు నుడికరానికి ప్రాధాన్యత కల్పించాలా. ప్రాచీన కళలను పునరుద్ధరించాలా. ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా అన్ని విశ్వవిద్యాలయాల్లో తెలుగు భాషా శాఖను తప్పనిసరిగా చేయాలి. నైతిక విలువలు విద్యను కూడా తప్పనిసరి చేయాలి. మానవత్వం, సామాజిక న్యాయం, మార్పు, అభివృద్ధికి చెందిన ఆలోచనలు మాతృభాషా చరిత్రలోనే అనుభవిస్తాయనేటువంటి సత్యాన్ని అంగీకరించి ఆ అమలు దశగా తగు ప్రణాళికలు సిద్ధం చేయాలి. సినిమా, దూరదర్శన్ వంటి మాధ్యమాలను భాషాపరంగా ప్రక్షాళన చేయాలి. మాతృభాష చులకన చేసే భావజాలాన్ని తప్పుకుంచే చట్టం రూపొందించాలా. అధికార భాషా సంఘాన్ని, సాంస్కృతిక శాఖను ముక్కుబడిగా తద్దుగా కాకుండా ఒక ప్రతిష్టాత్మక విభాగంగా గుర్తించాలని చెప్పి కోరుతూ, ఈ యొక్క డిమాండ్లని మీరు కనుక ఆమోదిస్తే మరి ప్రభుత్వానికి అందజేసి మరి సరైనటువంటి న్యాయాన్ని తెలుగు భాషకు చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అధికార భాషా సంఘ అధ్యక్షుల వారికి ఇది ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి గత 3 రోజులుగా భాష మీద ప్రేమతోటి వివిధ ప్రాంతాల్లో వచ్చినటువంటి మిత్రులకు, తెలుగు